వెల్కమ్ టు బీ టౌన్ న్యూస్. నెల రోజుల నుంచి కాలువలు తీయకపోవడంతో దోమలతో రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు. ఆదోని కౌడల్పేట్ ఏరియాలో గత నెల రోజుల నుంచి కాలువలు తీయడానికి ఎవరూ కూడా రావడం లేదని, కాలువ కూడా మొత్తం మునిగిపోయింది, ఇళ్లలో ఉండలేకపోతున్నామని, దుర్వాసనతో దోమలు జ్వరాలతో రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ కి చెబితే వచ్చి చేస్తామని చెప్పడమే తప్ప పనులు జరగడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని కౌడల్పేట నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ 1 month బ్యాక్ నుంచి ఇక్కడ డ్రైనేజ్ మొత్తం మాకు ఇష్యూ ఉందండి. 1.5 year నుంచి మేము ఫైట్ చేస్తున్నాం కొత్తది డ్రైనేజ్ కావాలని. బట్ 1 month బ్యాక్ మన కమిషనర్ గారు వచ్చి చెక్ చేశారు. ఆయన చెక్ చేసి వితిన్ 1 month లో మేము సాల్వ్ చేస్తామన్నారు. బట్ 1 month నుంచి మాకు ఒక సొల్యూషన్ కూడా లైక్ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ ఏదో ఒకటి చేయడం మనకు చేయడం లేదు. కాబట్టి మాకు ఒక డౌట్ వచ్చింది, ఇదేదో జరుగుతుందో లేదో, మన ఇష్యూ జరుగుతుందో లేదో అన్న డౌట్ వచ్చి ఈరోజు మళ్ళీ అందరం మొత్తం కలిసి వెళ్ళాము. మళ్ళీ ఆయన అయితే మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చాడు. సో మేమేమంటున్నాం అంటే మాకు ఉన్న ఈ సమస్యలు తొందరలో ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఆయన రియాక్ట్ అయ్యి ఈ సొల్యూషన్ క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాము. చూడండి, ఎలా అయింది, కాలువ తీసే వాళ్ళే రాలేదు, దోమలు ఈగలు దానివల్ల రోగాల పాలయ్యి ఆసుపత్రి పాలు అవుతున్నాము. ఈ కాలువ డ్రైనేజ్ కన్నీ తీయాలా, కొత్త కాలువ వేయాల, మాకు అట్లా నీళ్ళు పోయేటట్లు చేయాలి. అసలు నీళ్ళే పోవడం లేదు, రాంగ ఆడంతా బ్లాక్ అయిపోయింది కాలువ. ఆ కాలువ అంతా కన్నీ చేసి ఫస్ట్ కొత్త కాలువ వేపియాలి మాకు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నాము. ముసలోళ్ళు పడినారు, పిల్లలు పడినారు, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నెల అయిపోయా రోగాలు వచ్చి అందరూ ఆసుపత్రిలో అడ్మిట్ అయినారు. కమిషనర్ చేస్తారన్నాడు. ఈ రోజు వారానికి ఒకసారి ఈ వారం పోయొచ్చినాము. రేపు క్రేన్ పెట్టి తీపిస్తానన్నాడు. 20 సంవత్సరాల నుండి కాలువ వేపించే వాళ్ళే లేరు మాకు. కొత్త కాలువ అన్ని బండలు వేసుకునే కూడా రావడం లేదు. తీసినప్పుడు ఖర్చే, వేసినప్పుడు ఖర్చే. మాకు మా బీదోళ్ళు చేసుకొని తినేవాళ్ళు ఎక్కడి నుండి తేవాలా? కాలువ ఇంత పెద్ద కాలువ అవసరం లేదు మాకు. చిన్న కాలువ కట్టించి బండలు వేసుకునేటట్లు చేయాలి మాకు. కౌడల్పేట తిక్సాందర్ గారి దగ్గర. ఆదోని జ్యోతమ్మ.